ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, మాకేం చీరలొద్దు, నువ్వు వెళ్ళు. ఓసారి చూడండి బాబు, మంచిగా ఉన్నాయి. అబ్బా అమ్మగారు లేరని చెప్తున్నాను కదా. మీ ఆవిడకైనా చూడండి బాబు. మా ఆవిడికా? నాకంత స్తోమత లేదు కానీ నువ్వు వెళ్ళు. తక్కువ ధరకే ఇస్తాం బాబు, నెల నెలా కట్టుకోవచ్చు. నువ్వు ఇన్స్టాల్మెంట్ ఇస్తావు తల్లి, కట్టుకుని ఓపిక మాకుండొద్దు. ఏంటి రామయ్య? చీరలటమ్మా. నన్ను అడగండి అమ్మా, నేను చెప్తాను. ఈ చీర కంచి చీర, ఈ చీర కట్టారంటే కంచి కామాక్షిలా మెరిసిపోతారు. ఈ చీర కట్టుకున్నారంటే ధర్మవరపు ధనలక్ష్మిలా దగదగలాడిపోతారు. ఒక్క చీర కొన్నారనుకో నువ్వు ధనలక్ష్మి అయిపోతావు. నేను ధనలక్ష్మి అయిపోవటం ఏంటి? ఈ చీర కట్టుకున్నారంటే అమ్మగారే మహాలక్ష్మి అయిపోతారు. ఒక్క చీర కొనండి అమ్మా. వేరే చూపించు. ఇదిగోండమ్మా, ఈ డిజైన్ చూడండి, మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి కాదు, 2 కొంటాను, సరేనా? మంచి మాట చెప్పారమ్మా. ఆ సింహాద్రప్పన్న మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఏ చీర ఇమ్మంటారు? అదిగో ఆ చీర, ఈ చీర ఇవ్వు. ఈ రెండూనా? అవును, అవే. ఒకే రంగు చీరలు ఎందుకమ్మా? ఈ చీర ఒకటి, వేరే రంగు చీర ఒకటి. వద్దు, నాకు ఒకే రంగు చీరలు కావాలి, ఇవే ఇవ్వు. చల్లని తల్లివి, ఈ చీరలో చాలా బాగుంటావమ్మా, తీసుకోండమ్మా. రామయ్య, అమ్మా డబ్బులు ఇస్తాను. సరేనమ్మా. గీత, ఈరోజు నా మూడ్ బాగుండలేదే. అనుకుని ఎదురుదెబ్బ తగిలింది, కానీ అప్సెట్ మూడ్లో కూడా ఈ శారీస్ ఎందుకు కొన్నానో తెలుసా? ఒకేలాంటి చీరలు 2 చూడగానే నువ్వే గుర్తొచ్చావు. నీ జ్ఞాపకాలే గుర్తొచ్చాయి. యాండి, కూర బాలేదా?
బాగోపోవడం ఏంటే, అమృతంలా ఉంటేను. నువ్వు నిజంగా అన్నపూర్ణవే. ఎంతో కమ్మగా వండి వడ్డిస్తున్నావు. ఏమ్మా అంజలి, నీకు నచ్చలేదా? నాకు నచ్చకపోవడం ఏంటమ్మా, సూపర్గా ఉంది. తినకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఓ అదా, నేనిప్పుడు గీత దగ్గరికి వెళ్తున్నాను. అది ఏదో ఒకటి తినమని నా బుర్ర తినేస్తుంది. నేను తినకపోతే బాధపడుతుంది. అందుకే కడుపు కాస్త ఖాళీగా పెట్టుకుని వెళ్తున్నాను. అక్కర్లేదే, కడుపు నిండా తిను. రామ్మా గీత. రారా, వచ్చేయి. నువ్వే తక్కువయ్యావు. నన్ను రమ్మని నువ్వొచ్చావేంటే? ఏం చేయను, నేను మన క్లాస్ అమ్మాయిలందరిలో అన్నింట్లోనూ ఫస్ట్. అవును కదా? అవును. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను లాస్ట్ అయిపోయాను. ఎందులో? చీర కట్టుకోవడంలో. చీర కట్టుకోవడంలోనా? అవునే, నాకు మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం తప్ప చీర కట్టుకోవడం రాదని మన క్లాస్మేట్స్ కామెంట్ చేశారు కదా. అందుకే నీ దగ్గర నేర్చుకుందామని వచ్చాను. బావుందమ్మా, దీనికే సరిగ్గా రాదు. ఇది కడితే చీర నిలబడదు. నేను కడతాను రా అమ్మా. నువ్వు వద్దు పిన్ని. ఏంటమ్మా సిగ్గా? అవును పిన్ని, అంజలైతే ఆ ప్రాబ్లం ఉండదు. సరే, అంజలితోనే కట్టించుకో. కుదరక్ కాని, లేదంటే నువ్వు చీరే కాదు తాళి కూడా అంజలితోనే కట్టించుకుంటావు. కాదు పిన్ని, దీనికి నేనే కడతాను. నేనే దీనికి కరెక్ట్ మొగుణ్ణి. ఆ అంజలి, నువ్వు అన్నం తినగానే గీతకి చీర కట్టు. గీత, అలా కూర్చోమ్మా, నీకూడా వడ్డిస్తాను. వద్దు పిన్ని. అది కాదమ్మా, ఇవాళ మీ పిన్ని వంకాయ కూర అదరగొట్టేసింది. తిను. అలాగే బాబాయ్, తింటాను. కానీ చీర కట్టుకున్నాక తింటాను. ఏమా, చీర కోసం ఎవరన్నా తిండి మానేస్తారా? నాన్న, గీత సంగతి తెలుసుగా. ఇది లేడీ కాదు, లేడీ. లేడీకి లేచిందే పరుగు. అదేమిటే నువ్వు చేయి కడిగేసుకుంటున్నావు? గీత వచ్చిందిగా, దాని కడుపు నిండిపోయి ఉంటుంది. అవునమ్మా? కాదు నాన్నగారు, అది తినకుండా ఆకలితో ఉంటే నేనెలా కడుపు నింపుకోగలను? చీర కట్టాక ఇద్దరం కలిసే తింటాం. ఇంటికి చీరేదే. ఇదేంటే 2 చీరలు తెచ్చావు? 2 కట్టుకుంటావా? 2 నాకు కాదే, నీకొక చీర నాకొక చీర. పద కట్టుకుందాం. వీళ్ళిద్దరిని ఆ భగవంతుడు ఎప్పుడు ఇలాగే చల్లగా చూడాలి. అవునండి. అదిరిందే. ఆహా, ఇప్పుడు నీకు నేను కడతాను. నీకు కట్టడం రాదుగా. నువ్విప్పుడు నేర్పావుగా, నీ రుణం తీర్చేసుకుంటాను. చూసావా, నీ రుణం తీర్చుకున్నాను. నా రుణం నువ్వు తీర్చుకోవడమేంటే? నీ రుణమే నేను తీర్చుకోవాలి. కానీ తీర్చుకునే అవకాశం లేకుండా దూరం అయిపోయాం. ఎందుకలా అయిపోయిందో నీకే తెలియాలి. మన స్నేహానికి మళ్ళీ వసంతం ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నానే. మన స్నేహం మళ్ళీ చిగురించాలి. ఆ శుభవేళలో మనిద్దరం ఈ చీరలు కట్టుకోవాలి. ఒకేలా కళకళ్ళాడాలి. అప్పటిదాకా ఈ చీరలు ఈ బీరువాకే అంకితం. ఓసిన రంగేలి రాణి, నా భార్యమ్మని తీయ తలుపుతి. తీయే తాగొచ్చారా? కొత్త బేళ కొత్తగా అడుగుతావిటే. నేను ఇంట్లో పోస్తున్నాగా. ఇంట్లో సరుకు ఇంట్లో సరుకే, బయట సరుకు బయట సరుకే.
ఆయన నాకు ఒంట్లో పాలైనప్పుడు మందులు తేయడానికి మందుల షాప్కి వెళ్ళావు కదా, అలా మందుల షాప్కి వెళ్ళాలి కానీ నా బుట్టి తేయడం కోసం బ్రాందీ షాప్కి వెళ్తావేట. అందుకే నీ చేత తెప్పించుకోకూడదని నేనే పోయాను. మీకు డబ్బు ఎక్కడిది? అద్దె కట్టడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడియా? చెప్పవే నా ముద్దుల పెళ్ళామా, నీ గడ్డం పట్టుకొని బతిమాలుతాను. చెప్పు చెప్పు, ఆ డబ్బులు ఎక్కడవి? అద్దె కట్టావు కదా, ఆ డబ్బులు ఎక్కడవి? అద్దె కట్టడం ఏంటండి? వద్దమ్మా, అంతొద్దు. అబద్ధాలు అడిగే నాకు నిజం తెలిసిపోయింది. ఏంటి కంగారు పడుతున్నా? ఈ ఇంటి ఓనర్ ఎవరే? ఈ ఇంటి ఓనర్ ఎవరు? తులసి. తులసా? అయితే తులసని రమ్మను, నేనే అడుగుతాను. తులసి లేదు. ఎక్కడికి వెళ్ళింది చెప్పు. ఏం చెప్పాలి? తులసి ఎవరో చెప్పాలి. తులసి ఇంట్లో ఎందుకుందో చెప్పాలి. ఏయ్, తులసి ఇంటి ఓనర్ అని ఎందుకు చెప్పావో అది చెప్పాలి. ఏయ్, నిన్నే అద్దె కట్టడానికి పైసలు ఎలాగొచ్చినాయో చెప్పు చెప్పు. చెప్పవే నా ముద్దులు పెళ్ళామా. మీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలో గుద్దు గుద్దుతో చెప్తావు. మేకలా పడుండేదానివి పులితోలు కప్పుకొని నాకే ఎదురు తిరుగుతావా? చెప్పా. ఇది అద్దెలే. నేను అప్పడాలన్నీ అద్దె కడుతున్నాను. గది అలా దారికి రా. నేను రా తాగితే కానీ నువ్వు నిజం చెప్పలేదు. తులసి ఎక్కడే చెప్పు, లేకపోతే చెప్పు తీసి కొడతాను. చెప్పు. వద్దు, కొట్టకండి, చెప్తాను. తులసి నిజంగానే నా ఫ్రెండ్. దాని మొగుడు బాధలు పెడుతుంటే ఇక్కడికి వచ్చింది. ఆవు బాటిల్ వచ్చి ఫుల్ బాటిల్తో నన్ను తాగేస్తున్నాడని చెప్పుకున్నట్టుంది నీ వరుస. దాన్ని, ఆ తులసిని బయటికి పంపించాయి. దాని డబ్బులు మనకొద్దు, బయటికి పంపించాయి. పంపించేశానండి. పంపించేసావా? అది డబ్బున్నదనుకుని దాని డబ్బు దోచేయాలని ప్లాన్ చేశారు కదా, అందుకే పంపించేశాను. వదిలింది. ఇదిగా నాకు మేక అంటేనే ఇష్టం, మటన్ అంటేనే టేస్ట్. ఉలేషాలు వేసావనుకో మళ్ళీ తోలు తీస్తా, చెమడాలు ఎక్కలేదు. మమ్మీ, డాడీ నిన్నెందుకు కొడుతున్నారు? నువ్వు చెప్పేది నిజమా? నిజమే సార్. ఎండి గారు పగలే సరిగా ఆఫీసులో ఉండటం లేదు, ఇంకా రాత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారని మీరు అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. పగలే సరిగ్గా ఉండటం లేదా? ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏ హోటల్లోనైనా మీటింగ్లు కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయా? ఏ మీటింగ్ జరిగినా నాకు తెలుస్తుంది కదా సార్. అలాంటివేమీ జరగలేదు. ఎండి గారు మార్నింగే వస్తారు, చెక్కుల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. ఫైల్స్ కూడా చుట్టం లేదు, మీటింగ్స్కి అటెండ్ కావటం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రాఫిట్స్ గ్రాఫ్ పడిపోతుంది సార్. మరి ఇంత జరుగుతుంటే నాకు చెప్పలేదే? చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను సార్, కానీ మీకు ఆరోగ్యం బాగుంటం లేదని, అందుకే చెప్పడం మంచిది కాదని చెప్పలేదు సార్. ఇప్పుడు నా హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు, ఏ విషయం అయినా నాతో డిస్కస్ చేయొచ్చు. ఓకే? ఓకే సార్. అసలు చంద్రు ఇప్పుడు ఆఫీస్ పని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నట్టు? తెలియదు సార్, అడిగితే ఏదో ఇంపార్టెంట్ పని అంటున్నారంతే. ఓకే, ఇట్స్ ఓకే, నేను తెలుసుకుంటాను. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్.
చెప్పు ప్రకాష్, ఎందుకు రమ్మన్నావు? నేను ఈరోజు సూర్యని కలిశాను. సూర్య కేసులో ఓ ముఖ్యమైన ఆధారం దొరికింది. ఏంటది? రామ్లాల్ సేఠ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్టా? అది కొత్త ఆధారం ఏంటి ప్రకాష్? అది కూడా పరిశీలించాకే కదా సూర్యకి శిక్ష పడింది. అవును, కానీ అక్కడే పొరపాటు జరిగింది. పొరపాటా? అవును, మా పోలీసుల పొరపాటు, సూర్య గ్రహపాటు. కొంచెం డీటెయిల్డ్గా చెప్పు ప్రకాష్. చెప్తా విను. సూర్య కేసులో ఆధారం కోసం కొత్త రూట్లో వెళ్లకుండా పాత ఆధారాలనే మళ్ళీ పరిశీలించాను. అలా పరిశీలిస్తుంటే రామ్లాల్ సేఠ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఓ విషయం నా దృష్టికి వచ్చింది. రామ్లాల్ సేఠ్ మెడ ఎముక విరిగి చనిపోయాడు. వాట్? అలా అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఏదో బలమైన ఆయుధంతో మెడ మీద కొడితే తప్ప చేత్తో గుద్దితే అలా విరగదు. సూర్య మోచేత్తో గుద్దినట్టే కదా చెప్పాడు. అది కూడా కడుపులోనూ వీపు మీద గుద్దినట్టు చెప్పాడు. అసలు మెడ మీద చెయ్యే వేయలేదు. అలాంటప్పుడు మెడ ఎముక విరిగే ఛాన్సే లేదు. ఏం జరిగిందో సూర్య నాకు డీటెయిల్గా చెప్పాడు. అతను ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదన్నాడు. చేత్తో పొట్టలో పొడిచి వీపు మీద గుద్దినట్టు చెప్పాడు. మై గాడ్, అయితే మన అనుమానం నిజమే. సూర్య సేట్ను కొట్టి రాధను తీసుకెళ్ళాక ఎవరో వచ్చి చంపేశారన్నమాట. ఎవరో కాదు, బలరాం మనుషులే ఆ పని చేసుంటారు. బలరామే తన మనుషులతో ఆ పని చేయించుంటాడు. చాలా తెలివిగా సేట్ని చంపేసి సూర్యాన్ని ఇరికించాడు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్తో కేసును రీఓపెన్ చేయించొచ్చా? చేయించినా కేసు నిలబడదు. సూర్య ఆయుధంతో మెడ మీద కొట్టలేదు అని చెప్పే ప్రత్యక్ష సాక్షి కావాలి. కానీ ఆ టైంలో చూసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. ఉన్నారు. ఉన్నారా? ఎవరు? రాధ. అవును, రాధ అక్కడే ఉంది కదూ. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. అది మనం తెలుసుకోగలిగితే కేసు రీఓపెన్ చేయించవచ్చు. రాధ సాక్ష్యంతో సూర్యాన్ని బయటికి తీసుకురాగలుగుతాం. గుడ్ ఐడియా ప్రకాష్, కానీ అదెలా సాధ్యం అవుతుంది? అసాధ్యం మాత్రం కాదు చంద్రం. నువ్వు తలుచుకుంటే సాధ్యమే. నేనా? అవును, రామ్లాల్ సేఠ్ చనిపోయినా అతని భార్య లత బతికే ఉంది. నువ్వు ఆవిడ్ని కలుసుకో. ఆవిడికంతా వివరంగా చెప్పి ఆ తర్వాత ఆవిడతో కంప్లైంట్ ఇప్పించు. కంప్లైంటా? ఎస్. రాధ కనిపించడం లేదని, సాగర్ కిడ్నాప్ చేశాడని అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇమ్మను. అది వజ్రాయుధంలో మనకు ఉపయోగపడుతుంది. దాంతో బలరాంని కొట్టచ్చు. కానీ సాగర్ రాధా ప్రేమించుకున్నారు కదా, అదెలా చెల్లుతుంది? చెల్లుతుంది. నేను చెల్లిస్తా. రాధ మైనర్, సాగర్ ఒక గూండా కొడుకు. ఆ రెండు నాకు 2 బుల్లెట్స్ లాంటివి. అవి పేలుస్తా. కానీ రాధ ఎదురు తిరిగితే? తిరిగితే? ఎదురు తిరిగి సాగర్ని నేను ప్రేమించాను, నా ఇష్ట ప్రకారమే వెళ్ళాను, అతను నన్ను కిడ్నాప్ చేయలేదు అంటే? అనని. మనకు కావాల్సింది రాధ కాదు, రాధ సాక్ష్యం. రాధని అజ్ఞాతంలో నుంచి బయటకు తీసుకురావడానికే ఈ ఆయుధం. అంతేకాని రాధని సాగర్ని విడదీయడానికి మాత్రం కాదు. అయినా మైనర్ ఇష్టపూర్వకంగా వెళ్ళినా అది కిడ్నాపే అవుతుంది. ఇష్టపూర్వకంగా మీటింగ్ జరిగినా అది రేప్ చేసినట్టే అవుతుంది. ఒకవేళ సాగర్ రాధ తొందరపడి ఉంటే సాగర్ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు.